అందరికీ నమస్కారం. ఒంగోలులో దిశ మీటింగ్ పై లేని శ్రద్ధ మరి బీచ్ ఫెస్టివల్ పై ఉండటం కూడా పలు ఆశ్చర్యానికి గురవుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దిశ మీటింగ్ కి సంబంధించి కలెక్టరేట్ లో ఒక కార్యక్రమం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన దిశ కమిటీ మీటింగ్ నిన్న జరిగింది. ఆ సమావేశానికి ఒక ఎమ్మెల్యే కూడా హాజరు కాకపోవటం, అది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ. డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ అనేది గౌరవ పార్లమెంట్ సభ్యుల చైర్మన్షిప్ లో కలెక్టర్ గారు, మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, దిశ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా అంటే ఎంపీపీలు, జడ్పీటీసీలు కూడా కలిసి ఈరోజు ఒంగోలు పట్టణంలో మనం సక్సెస్ఫుల్ గా కూడా జరుపుకున్నాం. ఇరువురు కూడా హాజరు కాకపోవటం గందరగోళంగా కూడా మారుతున్నాయి రాజకీయాలను కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మరోవైపు మంత్రి, కలెక్టర్ బీచ్ ఫెస్టివల్ కు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణలో బిజీగా గడిపారు. కానీ దిశ కమిటీ సమావేశానికి వచ్చి మరి కాసేపు ఆ సమావేశంలో జిల్లా అభివృద్ధి తీరుతెన్నులు, కొన్ని తీర్మానాలు, వాటికి సంబంధించి చర్చలో పాల్గొనకపోవటం మరి ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అసలు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఇది దిశ కమిటీ. దీనికి సంబంధించి కూడా జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక సమావేశం ఇది. ఈ సమావేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు. కానీ ఈ సమావేశంలో మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్, అదేవిధంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అదేవిధంగా నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అది వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, ఆ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉన్న వాటిని అక్కడ అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటికి పరిష్కారాల మార్గాలు కనుక్కొని గ్రామాల్లో మౌలిక వసతులు, దాని ద్వారా నియోజకవర్గాలు మరి దేదీప్మానంగా వెలుగొందేటువంటి పరిస్థితి. అది ఈ సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ పరిధి మనం కొండేపి ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా కూడా మరి కొండేపి డోలాశ్రీ బాలవీరాజనయ్య గారు స్వామి గారు కూడా ప్రస్తుతం కేబినెట్ లో మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా మనకు మార్కాపురం నియోజకవర్గం కూడా ఒంగోలు పరిధిలో అక్కడ కందుల నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే తాటిపట్టి చంద్రశేఖర్ గారు కూడా అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా కరిగిరి నియోజకవర్గం ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా అక్కడ ఎమ్మెల్యేగా, ముత్తుమల అశోక్ రెడ్డి గారు గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దర్శి నియోజకవర్గానికి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా అక్కడ మరి శాసనసభ్యులుగా ఉన్నారు. సో వీరంతా కూడా ఈ కమిటీ సమావేశానికి రావాలి. దీనికి సంబంధించి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అధికారులతో కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు వాటన్నిటిని మరి లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తీసుకొచ్చి వాటికి పరిష్కార మార్గాలు ఇవన్నీ కూడా చర్చించుకునే సమావేశం దిశ కమిటీ సమావేశం. దీనికి సంబంధించి ఎంపీ చైర్మన్ గా ఉంటారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రావాలా, మంత్రులు రావాలా. ఇది సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగినప్పుడే జిల్లా అభివృద్ధి పదవుల్లో వస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అటు వైసీపీ ఎమ్మెల్యేలేమో చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ తిట్టడంలో బిజీ పెద్ద పెద్ద మాటలతోటి, పెద్ద పెద్ద సైకిల్తోటి గందరగోళాలు సృష్టిస్తారు. ఇటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలేమో జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే జరిపోయింది. అంటే జిల్లా అభివృద్ధి మీద వీరికి కనీసమైనటువంటి ఒక సమావేశం నిర్వహించుకుంటున్నాం, ఆ సమావేశానికి వెళ్లాలనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకపోవడం కలిసి వస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. దీన్ని ప్రధాన పత్రికలు, ప్రధాన ఛానల్లో కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కొంత గందరగోళాలు సృష్టిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. లోకల్ గా అనేక మంది ఎమ్మెల్యేలు, మరి అందరు ఎమ్మెల్యేలు నిన్న ఆయా నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నారు. లోకల్ గా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ దిశ కమిటీ మీటింగ్ అనేసరికి మరి డొమ్మా కొట్టినటువంటి పరిస్థితి. గతంలో జరిగిన దిశ కమిటీలో మీటింగులు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటం, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ ఎమ్మెల్యే అయినా కూడా ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రతి ప్రోటోకాల్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే ఆ ఎమ్మెల్యే పదవికి వారు 100% న్యాయం చేసినట్టు. ఏదో ప్రతిపక్షం మీద విమర్శలు చేయటం, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అధికార పక్షం మీద విమర్శలు చేస్తే అది రాజకీయంగా కూడా అంత సెట్ కాదని రాజకీయ విశ్లేషకులు దీనిపై జోరుగా చర్చిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు బుద్ధి మార్చుకుని రాబోయే రోజుల్లో దిశ మీటింగ్ లో పాల్గొనాలని సూచిస్తా ఉన్నారు.